మేడారం మహాజాతరకు అంతా సిద్ధమైంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు ఆలయంలో పూజలు చేశారు పూజారులు. అక్కడి నుంచి గిరిజన సాంప్రదాయాలు శివసత్తుల పూనకాల మధ్య పడిగే రూపంలో పగిడిద్దరాజును తీసుకుని అటవీ మార్గంలో కాలినడకన మేడారంకు బయలుదేరారు. మధ్యలో గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెన్క వంశీయుల దగ్గర రాత్రి విడిది చేస్తారు. రేపు బయలుదేరి రాత్రి సారలమ్మ చేరుకునే సమయానికి పగిడిద్దరాజును మేడారం గద్దెకు చేర్చనున్నారు ప్రధాన పూజారులు. సమ్మక్క తనయుడు సారలమ్మ సోదరుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి పోలేబోయిన వంశస్థులు మేడారం తీసుకురానున్నారు. పూజారి పోలేబోయిన సత్యం, ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఇవాళ సాయంత్రం 5 గంటలకు కన్నెపల్లి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు మేడారానికి చేరుకుంటారు. గిరిజన సాంప్రదాయాలు పూజలతో జంపన్నను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మేడారం మహాజాతరకు అంతా సిద్ధమైంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు ఆలయంలో పూజలు చేశారు పూజారులు. అక్కడి నుంచి గిరిజన సాంప్రదాయాలు శివసత్తుల పూనకాల మధ్య పడిగే రూపంలో పగిడిద్దరాజును తీసుకుని అటవీ మార్గంలో కాలినడకన మేడారంకు బయలుదేరారు. మధ్యలో గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెన్క వంశీయులు దగ్గర రాత్రి విడిది చేస్తారు. రేపు బయలుదేరి రాత్రి సారలమ్మ చేరుకునే సమయానికి పగిడిద్దరాజును మేడారం గద్దెకు చేర్చనున్నారు ప్రధాన పూజారులు. ఇక వనదేవల దర్శనం కోసం మేడారానికి క్యూ కట్టారు భక్తులు. అమ్మవార్ల గద్దెల ప్రాంతమంతా సందడిగా మారింది. రైట్, డీటెయిల్స్ చంద్రవా అందిస్తారు. చంద్రవా, మేడారం గద్దెల దగ్గర సందడి ఎలా ఉంది? చిన్న పబ్లిక్ రాలేదు, మస్తు మంది పబ్లిక్ వచ్చిండ్రు. ఈ రోజు మేడారం కాడికి మొత్తం పబ్లిక్ అందరు వచ్చేసిండ్రు. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఇసుకేస్తే రాలనంత పబ్లిక్ ఉంటది కాబట్టి రేపు జాతర షురు అవుతుంది. రేపు పడిగిద్దరాజును 80 కిలోమీటర్ల దూరం కెంచి వాళ్ళ ఊర్ల కాడికెంచి గంగారం మండలం పూలగొండ్ల కాడికెంచి తీసుకొని వస్తారు కాబట్టి అక్కడ మొదలే మొత్తం పూజలన్నీ షురువైనాయి అంట. వాళ్ళందరూ వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళందరూ పూజలన్నీ చేసుకొని రాత్రి 11 గంటలకైనా నాడికెంచి షురు చేసి తీసుకొని వస్తారు. అట్లనే కన్నెపల్లి కాడికెంచి సారలమ్మని కూడా తీసుకొని రానికే పోలీసు వాళ్ళు రోపే అంటారో మరి అది ఏందో కానీ తాడ్లన్నీ వేసుకొని మస్తు పెద్ద తాడ్లన్నీ వేసుకొని 200-300 మంది పబ్లిక్ని 200-300 మందిని తీసుకొని వస్తారు పోలీసు వాళ్ళు. కాబట్టి ఆ పోలీసు వాళ్ళు అందరూ ఇట్లా రోప్వే పట్టుకుంటారు. రోప్వేలో అమ్మవారిని తీసుకొని వస్తారు. పబ్లిక్ షాన్ అంటే షాన్ ఉంటారు. మొత్తం కోయోళ్ళు అందరూ ఇట్లా ఆ అమ్మవారిని తీసుకొని రానికే మస్తు కష్టపడతారు. అమ్మవారిని రేపు గద్దె మీదకి తీసుకొని రానికే పోలీసు వాళ్ళు ఒక దిక్కు అంతా మంచిగా ప్రాక్టీస్ చేస్తారు కదా. ఒక పారి వచ్చిపోయేది ఒకసారి చూసుకుంటున్నారు, అది అక్కడ నడుస్తున్నది. ఇంకొక దిక్కు పబ్లిక్ వచ్చేటోళ్ళు వస్తున్నారు. వచ్చేటోళ్ళ కోసం అందరి కోసము గవర్నమెంట్ వాళ్ళు బాగా కష్టం లేకుండా ఉండనీకి వాళ్ళందరికీ మంచిగా హెల్త్ సెంటర్లు అవి ఇవి ఇట్లా చూపెడుతున్నారు. రోజుకు 300 మంది హెల్త్ సెంటర్లలో ఉంటున్నారంట. ఇక దర్శనం చేసుకొని చూసినారా అమ్మవార్లు వచ్చిన వాళ్ళు అందరూ అట్లా మంచిగా జాలేసుకొని పోతున్నారు, దండాలు పెట్టుకొని మస్తు మంది పోతున్నారు. రేపు ఈ జనమంతా కూడా ఇసుకేస్తే రాలని అంటుంటారు. ఇవన్నీ ఒక దిక్కు అయితే పబ్లిక్ అమ్మవారికి మొక్కుకుంటుంటారు. వాళ్ళ మొక్కులన్నీ ఇట్లా తీరినాక అమ్మవారికి వాళ్ళెత్తు బంగారం మొక్కుకుంటారు. బంగారం మొక్కుకుంటే ఏంటంటే అమ్మవారు ఏది కోరుకుంటే అదే ఇస్తుంది అన్న నమ్మకం ఒకటి ఉంటుంది. అట్లనే అమ్మవార్లకు కోళ్ళని ఇస్తారు. కోళ్ళని ఇచ్చుడు అంటే కోళ్ళని ఎగరేస్తారు. ఇక్కడ సమ్మక్క కాడ సారక్క కాడ అట్లా అమ్మవార్లకు కోళ్ళని ఎగరేస్తారు. అదొక మొక్కు తీర్చుకుంటారు. ఇక కొంతమంది ఏమో ఇన్ని కిలోల బెల్లం ఇస్తాం, అన్ని కిలోల బెల్లం ఇస్తామని మొక్కుకుంటారు. బెల్లంని ఇక్కడ బంగారం అని కొలుసుకుంటారు. అమ్మవార్లకు బెల్లం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ బెల్లాన్నే బంగారం అని కోరుకుంటారు అందరూ. ఇక మనం ఈడ పడిగిద్దరాజు స్వామి కాడికి వచ్చిన మాట మొత్తము పబ్లిక్ స్వామికి దర్శనాలు చేసుకుంటుంటే ఒక దిక్కు కోయళ్ళు అందరికి ఇట్లా వాళ్ళ రకమైనటువంటి పూజలు అవన్నీ చేసుకొని పోతా ఉన్నారు. ఇంకొక దిక్కు గోవిందరాజు స్వామిని కూడా తీసుకొని రావడానికి సన్నాలు అన్నీ నడుస్తూనే ఉన్నాయి. మొత్తానికి మేడారం కాడ మొత్తం జాతర షురుగాక ముందు 2 నెలలకించి జాతర నడుస్తున్నట్టే ఉన్నది. ఎందుకంటే ప్రతి వారము ఈడ సమ్మక్క కాడ సారక్క కాడ లక్షల పబ్లిక్ తిరుగుతున్నారు మేడారం అంతా. ఇంకా 1 కోటి మంది దాకా వచ్చేటటువంటి ఆలోచన ఉన్నది. 1 కోటి మంది వచ్చినా కూడా మేము కావాల్సినటువంటి సదుపాయాలు అన్నీ చేసినామని పోలీసు వాళ్ళు చెప్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. అయితే నాకు ఒక ముచ్చటైతే అనిపించింది, ఎంతమంది పబ్లిక్ వచ్చినా ఏం చేసినా కానీ ఈ లైన్ అయితే ఏదైతే ఉన్నదో ఈ లైన్లు మంచిగా ఉండయి. మామూలుగా ఒక లైన్ పెట్టి ఒక 4 పట్టేటట్టుగా పెట్టి
స్వామికి అమ్మవార్లకి చక్కగా దర్శనం చేసుకునేటట్టుగా కాకుండా ఇది గుంపులు గుంపులుగా వచ్చి గుంపులు గుంపులుగా పోతుంటారు. చాలా కష్టమవుతుంది అది మాత్రము. హైదరాబాద్కెంచి కొంతమంది వస్తుంటే, వేరే రాష్ట్రాలకెంచి కొంతమంది వస్తుంటే, మంచిగా అన్ని జిల్లాలకెంచి వస్తున్నారు. అంటే మన తెలుగు వాళ్ళే కాదు, 2 తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా అవతల బందుకు ఉన్న రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, ఇట్లా చాలా రాష్ట్రాలకెంచి పబ్లిక్ వస్తూనే ఉన్నారు. పబ్లిక్ని చూస్తుంటే భయం అవుతుంది. ఎందుకంటే ఈ రోజే ఇంతగానం పబ్లిక్ ఉంటే జాతర షురు కాకముందు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి పరిస్థితి ఎట్లుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే పోయిన కింద కన్నా ఈ కింద చాలా మంది పబ్లిక్ వస్తున్నారు. ఒకసారి సారలమ్మ గద్దెని చూడండి, మంచిగా దండం పెట్టుకోండి. ఇగో ఇది సారలమ్మ గద్దె. రేపు సారలమ్మ గద్దె మీదకి వస్తుంది కాబట్టి ఇగో ఈడగిట్లా మొత్తం శుద్ధి చేస్తున్నారు. మంచిగా వచ్చినటువంటి వాళ్ళు కోయ జాతికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఈడ పూజ చేసేటోళ్ళు ఉంటారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా నిలబడి అమ్మవారి గద్దె మీదకి, అంటే ఇప్పుడు ఏదైతే గద్దె కనబడుతుందో అంతకన్నా ఒక చిన్న గద్దె ఉంటుంది, 1 ఫీట్ అంత ఎత్తులో ఉంటుంది గద్దె. ఆ గద్దె మీదకి ఎవరిని ఎక్కకుండా చూసుకుంటున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారిని తాకి దండం పెట్టుకునే అటువంటి అవకాశం అయితే ఈరోజు ఉంది. కానీ రేపు ఎల్లుండి అయితే అటువంటి దర్శనం దొరకదు అని అనుకుంటున్నారు. అందుకే పబ్లిక్ ఈరోజు ఎక్కువ మంది వస్తున్నారు. ఇగో ఇటు బందుకు వస్తే ఈయన గోవిందరాజుల స్వామి, ఇది గోవిందరాజు స్వామి గద్దె. ఈయన సమ్మక్క వాళ్ళ అల్లుడైతాడు. ఈ స్వామిని కూడా వాళ్ళ ఊరు నుండి తీసుకొని వస్తున్నారు. రేపు ఈ స్వామి ఇంకా సారక్క అట్లనే పడిగితరాజు అందరు కూడా గద్దెల మీదకి వస్తారు. వీళ్ళందరూ వచ్చినాక గురువారం రోజు సమ్మక్క తల్లిని తీసుకొని రావడానికి చిలకలగుట్ట మీదకి పోతారు. చిలకలగుట్ట మీద సమ్మక్క తల్లిని తీసుకొని వస్తారు. చిలకలగుట్ట మీదకి పోయి తర్వాత శుక్రవారం రోజు సమ్మక్క తల్లి గద్దెల మీదకి వచ్చిన తర్వాత అందరు దర్శనం చేసుకుంటారు. ఆ రోజు చాలా రకరకాల పూజలు నడుస్తాయి. ఆడికెంచి శనివారం రోజు మళ్ళీ అమ్మవారిని చిలకలగుట్ట మీదకి సాగదంపే దాకా మస్తు నడుస్తుంది అన్నమాట కథ. ఎన్ని రకాల పూజలు, ఎన్ని మొక్కులు, ఎన్ని పూజలు, ఎన్ని మొక్కులు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారికి సంబంధించి ఎవరైతే కానుకలు గిట్లా వేయాలనుకుంటున్నారో, మొక్కులు గిట్లా తీర్చుకోవాలనుకుంటారో వాళ్ళందరూ ఇట్లా ఇగో ఇలా కొంతమంది ఓడి బియ్యాలు వేసిండ్రు, కొంతమంది పైసలు వేసిండ్రు. రకరకాల మొక్కులు ఉన్న వాళ్ళు రకరకాల మొక్కులు తీర్చుకోనికే ఇగో ఇటువంటివన్నీ మొత్తము గలపెట్టెలు అన్నీ మొత్తం గుడి నిండా గలపెట్టెలనే పెట్టిండ్రు. అవతల బందుకు పోతే చాలా మంది పబ్లిక్ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం ఒకసారి. అమ్మ ఏడికెంచి వచ్చినావమ్మా? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎందుకమ్మా? రేపు కదా జాతర, ఈ పొద్దు వచ్చినావు మరా? మొక్కుందని వచ్చాము ఈరోజు. మా అల్లునికి బంగారం ఇస్తామని మొక్కినాము. ఎంత ఉన్నాడు మీ అల్లుడు బరువు? 10 కేజీ. అల్లుడికి బంగారం ఏందమ్మా? చిన్నపిల్లగాడా? అంటే బిడ్డ మొగడు కాదు, మేనల్లుడు, తమ్ముని కొడుకు. ఎందుకు మొక్కుకున్నారమ్మా? పిల్లలు కాలేదు, మొక్కుకున్నాము, అయినారు పిల్లలు. నేను చిన్నప్పటి సంది వస్తున్నా ఈ అమ్మవారి దగ్గరికి. అంత మంచిగా జరిగింది నాకు. బంగారం ఇచ్చుడేనా? ఇంకేమైనా మొక్కులు గిట్ల ఉంటాయా? అంతే, ఇంకేం లేదు, బంగారమే. ఇంకేం మరి? ఎంతమంది వచ్చారు మీరంతా? బస్ మంది వచ్చినాము. బస్ మంది వచ్చిండ్రు. వాళ్ళ తమ్మునికి బంగారం ఇచ్చిండ్రంట. వాళ్ళ తమ్ముని కొడుకు కోసము. యువతల దిక్కు వస్తే పోలీసు వాళ్ళు అక్కలు ఉన్నారు అందరూ. ఏడికెంచి వచ్చిండ్రక్క మీరు? కరీంనగర్ మేడం. కరీంనగర్ అక్కలు. అక్కయ్య ఒక ముచ్చట మస్తు మంది ఏంటిది పబ్లిక్ దగ్గర పైసలు పోతున్నాయి, అవి పోతున్నాయి అట్లా ఎవరైనా దొరికిండ్రా? 4 దొరికింది మేడం. నేనే దొరకబట్టిన 4. అవును మేడం. 4 దొరకబట్టినవా? ఏం పట్టుకపోతుంటే పట్టినవాక్క? బ్యాగ్ చింపిళ్ళు. ఒకటి పైసలు తీసుకున్నది, ఒకటికి ఇస్తుంది. ఆడోళ్ళే దొంగతనం చేసి? ఆడోళ్ళే మేడం 4. 4 ఆడోళ్ళు దొంగతనం చేస్తుంటే ఈ అక్క పట్టిందట. నీ పేరు ఏమడదక్క? స్వరూపక్క, జీ స్వరూప. కరీంనగర్ నుంచి వచ్చినావు? అవును మేడం. కరీంనగర్ ఉద్యమాల బిడ్డ అంటారు కదా, కరీంనగర్ నుంచి వచ్చిన ఈ అక్క 4 దొంగలను పట్టిందంట. అక్క ఇక్కడ డ్యూటీ తొలిసారి చేస్తున్నావా? ముందు ఎప్పుడైనా చేసినావా? నేను 20 సంవత్సరాలు అయింది డ్యూటీలో జాయిన్ అయ్యి. 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఈ దేవత దగ్గరికి వస్తూనే ఉంటాను. నేను ఎప్పుడు ఇదే పని చేస్తా. కాకపోతే నేను మాది నాకు స్టేట్లోకి వెళ్ళొచ్చినా కనుక కొంచెం షార్ప్ ఉంటాను, దొంగలు దొరకబట్టడానికి కూడా.
దొంగల్ని దొరకబట్టనికే షార్ప్గా ఉంటానంట. ఈ అక్క మంచిగా పట్టుట్ల పట్టడం మంచిగా పట్టినావు కానీ ఇప్పుడు మీరు పెద్దగా దేవుళ్ళని మొక్కరంట కదా వాళ్ళు. లేదు మేడం, మొక్కుతావా మరా? నేను మొక్కుతాను మేడం. ఏమైనా కోరుకున్నావా అక్క పైన కిత్తకు? అవును, నాకు కొడుకు పెళ్లి కావాలి, మంచి మన్మరాలు పుట్టాలనుకున్నా. మన్మరాలు పుట్టింది, పెళ్ళి అయింది. ఇప్పుడు నా ఎత్తు బంగారం కూడా ఇచ్చిపోతాను. నువ్వు ఎన్ని కిలోలు ఉన్నావు అక్క? 45 కిలోలు మేడం. 45 కిలోలు ఉన్నదంట. అక్క నువ్వు చెల్లె, నువ్వు నీ పేరేందమ్మా? లత అండి. లతమ్మ, ఎక్కడికి వచ్చిండ్రు? కరీంనగర్. ఈమె ఇట్లా కరీంనగర్కి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది డ్యూటీ చేస్తే? ఫైన్, సంతోషం, హ్యాపీ. ఎన్నేళ్ళ నుండి చేస్తున్నావు మీడ? నా సర్వీస్ వచ్చేసి 15 years, ఇది సెకండ్ టైం. రెండోసారి వచ్చినావు. తమ్ముడు నువ్వు ఎప్పటి నుండి వచ్చినావు? నిజామాబాద్ నుంచి అమ్మా. కరీంనగర్ వాళ్ళు, నువ్వు నిజామాబాద్? మాది నిజామాబాద్ నుంచి వచ్చినాం. ఈ తమ్ముడు ఇట్లా నిజామాబాద్. మా సార్ కూడా నిజామాబాద్. ఎన్నేళ్ళకి వస్తున్నారు? 6 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటాం. మీరు మొక్కుకుంటారా తమ్మి? మీరు అంతా డ్యూటీ మీదనే ఉంటారు కదా? ఫస్ట్ మొక్కుడు, తర్వాత డ్యూటీ. మా దర్శనాలు మంచిగా అవుతాయా మీకు? మేము చేసుకుంటాం. మా ఓన్ టైంలో మేము చేసుకుంటాము, డ్యూటీ టైంలో చేసుకోము. డ్యూటీ టైంలో మేము బందోబస్తు చేసుకుంటాం. దొంగతనాలని అరికట్టిస్తాం మేడం. దొంగతనాలు అయితేనే ఉన్నాయా? ఇంకా అయితే తగ్గిస్తున్నాం. లక్షలాల్లో వస్తారు కదా మేడం జనాలు, కాకుండానే కాపాడుతున్నాం. మొత్తం ఎంతమంది పబ్లిక్ వస్తారు అనుకుంటున్నారు తమ్మి? 2 కోట్ల అంచనా 2 కోట్ల చిల్లర జనాభా వస్తాయని అంచనా. మా ఫోర్స్ అయితే 15,000 మంది ఫోర్స్ ఉన్నారు. స్టేట్ లెవెల్ ఆడికి ఏం చూస్తున్నారు తమ్మి పోలీసు వాళ్ళు? ఆడ అసలుకాడికి ఏం చూస్తున్నారు? 14,000 మంది ఫోర్స్ ప్రజెంట్ ఉన్నారు. ఇంకా 1000 మంది వస్తున్నారు. అయ్యమ్మని 14,000 మంది ఫోర్స్ ఉన్నారా అంటే ఇంకా 1000 మంది వస్తున్నారా అంట. బాగానే అక్క? బాగున్నా మేడం. ఏ ఊరు అక్క మీరు? మాది కరీంనగర్. కరీంనగర్ వాళ్ళు. కమలాపూర్ మండల్, బంగపల్లి గ్రామం. అక్క వాళ్ళు అందరేమో డ్రెస్లు వేసుకున్నారు, నువ్వేమో చీర కట్టుకున్నావు. ఏమడి కథ? నేను పెద్ద ఏజ్డ్ పడ్డా కానీ కట్టుకుని నేను ఇట్లా డ్రెస్ వేసానా. నా భర్త ఎన్నుకుంటే అలా చనిపోయిండు అసలు. ఎట్లా నాకు మానవాడు మొక్కుకున్నావు అక్క? నా మనమనే బంగారం ఇస్తున్నాను, మొక్కినా, తీసుకొచ్చిన మనమాడు మంచిగా పుట్టినాక ఇంకెందుకు ఏడుస్తుంది? చెప్పు, ఏడవద్దు. అమ్మవారి కాడికి వచ్చి మంచిగా గట్టిగా మొక్కుకోవాలి కానీ ఏడుస్తారా? బాధలకు ఇక ఎవ్వలని గాజులు ఇచ్చిన అక్క ఎంత సంతోషం ఉన్నా అంత వెనక బాధ ఉంటది. నువ్వు అట్లా ఏం పికిరి వాడకు, అందరికి బాధ ఉంటది. ఈ అక్కకి లేదనుకుంటున్నావా? పికిరి వాడకు, మంచిగా మనమని తీసుకొచ్చి దర్శనం చేపించుకొని పో. మనవాడు, మనవరాలు, కొడుకు, కోడళ్ళు అందరూ మంచిగా తీసుకొస్తా. అందరికి మంచిగా కోరుకున్న వరాలు ఇస్తే అన్ని చేసి పెడతా. మంచిగా అందరిని తీసుకొస్తా, కోరుకున్న వరాలన్నీ ఇస్తా. పోయేస్తాను అక్క, పోయేస్తా. యువతల బంధుకు వస్తే పిల్లలు ఉన్నారు, వీళ్ళు అందరు సమక సరక గద్దెల కాడ ఉండే పిల్లలు. ఏడికెంచి వచ్చిన తమ్మి? మీది ఏ ఊరోళ్ళు? ఇక్కడ పక్కన లోకల్ పసరా. పసరోళ్ళు. నువ్వు తమ్మి? నేను కూడా పసరే. పసరకెంచి వచ్చిండ్రు వీళ్ళంతా. తమ్మి ఇప్పటిదాకా నువ్వు సరక గద్దె మీద ఉన్నావా, సమక గద్దె మీద? సమ్మక్క గద్దె మీద ఉన్నటువంటి తమ్ముళ్ళు అందరు ఇట్లా యువతల బందుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంటది అక్క, బాగానే ఉంటది. కష్టమైతుందా తమ్మి? కష్టమే అనిపిస్తుంది కానీ ఇక భరించాలి. ఇక సేవ చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం వచ్చి, బాగా అనిపిస్తుంది. ఎన్నేళ్ళ నుండి చేస్తున్నావు తమ్మి సేవ? మేము పోయిన సంవత్సరం నుంచి వస్తున్నాం. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నుండి చేస్తున్నాడు అంటే పిల్లగాడు ఈ సంవత్సరం దాకా మంచిగా సేవ చేసుకునేటోళ్ళు సేవ చేస్తున్నారు. దండాలు పెట్టుకొని వచ్చి పోయేటోళ్ళు పోతున్నారు, మొక్కులు తీర్చుకునేటోళ్ళు తీర్చుకుంటున్నారు. బెల్లం మొక్కులు అయితే చాలా ఉన్నాయి. ఒకసారి బెల్లం కాడికి పోయి చూసి రావాలనిపించింది, అందుకనే మంచిగా బెల్లం కాడికి పోయొద్దామా అనుకుంటున్నా. మళ్ళొక్కసారి బెల్లం కాడికి వెనక మీ అందరితోటి కలుస్తా కానీ.